మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి హోమ్ టూర్ సార్, ఈ కన్స్ట్రక్షన్ అంతా ఎవరు చేయించారు? ఎవరి ఐడియా ఇది? నా కొడుకు ఆర్కిటెక్ట్. ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు ఇంకా అతనే డిజైన్ చేసి అతనే దగ్గర ఉండి ఎగ్జిక్యూట్ చేయించాడు. 23 రోజులు టోటల్ ఫ్రేమ్ వేశారు. అప్పుడు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. వారితో మీ అనుబంధం ఏంటో చెప్పండి. వారు నా గురువు గారు అండి. రాజకీయంగా నన్ను ఇక్కడ దాకా వచ్చినంటే కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు, వైఎస్ఆర్సీపీ. మరి మీరు ఎందుకు ఆ పార్టీలో జాయిన్ అవ్వలేదు? రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా నేను గౌరవం ఇస్తా, అభిమానిస్తా. కానీ 2020లో కేసీఆర్ గారు మిమ్మల్ని మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ని చేశారు. ఇప్పుడు చూస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మూసీ ప్రక్షాళన అంటున్నారు. మొదటనే వచ్చి డైరెక్ట్ ఇండ్లు కూలగొడతా అని చెప్పి అన్నిటిని మార్కింగ్ చేసి రాబోయే తరాలకు మూసీ నది కంపల్సరీ కావాల్సిందే, చేయాల్సిందే. కానీ చేసే పద్ధతి రాగానే మేము అంటా ఉన్నాం. రేవంత్ రెడ్డి మంత్రివర్గం అంతా కూడా ఏంటంటే ఒకటే 1 పాయింట్ ఫార్ములా ఉన్నారు. రేపు 2 సంవత్సరాలు పోతే మళ్ళీ మేము దాదాపు 10 సంవత్సరాలు అధికారంగా దూరం కావాల్సి వస్తుంది. అంటే మీరు వస్తారా అధికారంలోకి? చెప్తే అహంకారంగా ఉంటుంది. మూసాపేట్ ఫ్లైఓవర్, హైటెక్ సిటీ ఫ్లైఓవర్, అడిక్మేట్ ఫ్లైఓవర్, ఇవన్నీ ఫ్లైఓవర్లు నేను చేసినాయండి. ఇప్పుడు కనిపిస్తున్న ఔటర్ రింగ్ రోడ్ అంతా నేను వేసాయండి. 2014లో మీరు ఆర్ కృష్ణయ్య గారి మీద ఓడిపోయారు. ఆ ఓటమి మీకు నేర్పిన పాఠాలేంటి? అందరికీ నమస్కారం, నేను స్వరూపపట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజకీయ నాయకుల జీవితం అంటే తెరిచిన పుస్తకం. 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి హోమ్ టూర్ చేస్తూ ఎంతో మందికి తెలియని అనేక విషయాలను ఆయన గురించి చెప్దాము అని హైదరాబాద్ నానక్రామ్ గూడలోని వారింటికి వచ్చాను. చూసారా ట్రిప్లెక్స్ విల్లా ఎంత బాగుందో. వారింటికి వస్తున్నప్పుడు మేము అడవిలోకి వస్తున్నామా అనే ఫీలింగ్ కలిగింది. ప్రకృతి, పచ్చని చెట్లు, కొండల మధ్య ఆయన ఇల్లు ఎంత బాగుందో, ప్రశాంతతకి మారుపేరులా కనిపిస్తూ ఉంది. లోపలికి వెళ్దాం. ఎటు చూసినా కానీ పచ్చదనం కనిపిస్తోంది. రోజు పొద్దున్నే ఇక్కడ నెమళ్ళు కనిపిస్తూ ఉంటాయంట. ఇప్పుడు మేము రాగానే కూడా నెమలి నాట్యం ఆడుతూ కనిపించింది. అలాగే పక్షుల కిలకల రావాలు, చల్లని గాలులతో ఈ ప్రాంతం, ఈ లొకాలిటీ కూడా చాలా బాగుంటుంది. చూడండి అసలు ఎంత బాగుందో. అద్దాల మేడ, గాజుల భవంతి అంటారు కదా, సుధీర్ రెడ్డి గారి విల్లా అలా అనిపిస్తోంది. ఇదిగోండి మన కోసమే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు సుధీర్ రెడ్డి గారు. సరే, నమస్తే. నమస్తే. సరే, ఈ కన్స్ట్రక్షన్ అంతా ఎవరు చేయించారు? ఎవరి ఐడియా ఇది? నా కొడుకు ఆర్కిటెక్ట్. ఓకే. సో అతనే డిజైన్ చేశాడు. కాలేజీలో ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు ఇంకా పాస్ కూడా కాలేదు అప్పటికి. ఫైనల్ ఇయర్ అతనే డిజైన్ చేసి అతనే దగ్గర ఉండి ఎగ్జిక్యూట్ చేయించాడు. నా కొడుకు పేరు ప్రీతం రెడ్డి. అయితే దీని స్పెషాలిటీ ఏంటో చెప్తారా? మీ ఇంటి స్పెషాలిటీ అంటే ఇందులో వెంటిలేషన్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ బయట ఎట్లున్నామో ఇంట్లో కూడా ఇదే విధంగా వెంటిలేషన్ ఉంటుంది. ఎక్కడ ఏ రూమ్లో కూర్చున్నా మనకి గ్రీనరీ కనిపిస్తుంది, పచ్చటి చెట్లు కనిపిస్తాయి. అంటే కనిపించే విధంగా డిజైన్ చేశాడు. అక్కడ చెట్లు పెట్టడము, ఆ గ్లాస్ డోర్ అక్కడ ఇవ్వడము. సో అక్కడ గ్లాస్ డోర్లోకి వెళ్ళి మనకు చెట్లలో కూర్చున్నట్టు అనిపిస్తుంది. అసలు హైదరాబాద్, అందులోనూ మీ నియోజకవర్గమైన ఎల్బీ నగర్ ఎలా ఉంటుందో తెలిసిందే. ఫుల్ క్రౌడెడ్గా ఉంటుంది. అలాంటి ఏరియా నుంచి గచ్చిబౌలికి ఇక్కడికి ఎందుకు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది? నేను కాదు, నా పిల్లలు ఉంటారు ఇక్కడ. నేను ఎల్బీ నగర్లో ఉంటా. కాకపోతే నాకు బ్యాక్ బోన్ సర్జరీ అయినప్పుడు కొంచెం బాగా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎక్కువ కాలం ఇక్కడ ఉన్నాను. సీనియర్ ఆర్కిటెక్చర్ కట్టిన పెద్ద బిల్డింగ్ లా ఉంది సార్ ఇది. కానీ ఒక 4th ఇయర్ స్టూడెంట్, అది కూడా ఆర్కిటెక్చర్ చదువుతున్న అబ్బాయి కట్టాడంటే అసలు నమ్మేలాగా లేదు. మరి మాలాంటి కామన్ మ్యాన్కి ఎంట్రీ ఉంటుందా మీ ఇంట్లోకి? అదేంటండి, హై రెంట్ విల్లా కాదండి. మామూలుగా చాలా లో కాస్ట్లో ఏ విధంగా కట్టొచ్చు అని చెప్పేసి మా అబ్బాయి ఇదంతా కూడా తాండూరు బండలు ఇవి. ఈ బండలే ఫ్లోరింగ్గా వాడాడు. సో సింపుల్గా కన్స్ట్రక్షన్ మ్యాక్సిమం కాస్ట్ కటింగ్ ఏ విధంగా చేయొచ్చు అనేది చూపెట్టాలని చెప్పి ఈ ప్రాజెక్ట్ చేశాడు. న్యాచురల్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి అతని టేస్టు. సో ఇప్పుడు ఇక్కడ గ్రీనరీ ఉంది. ఆ రూమ్లో కూర్చున్నా ఈ గ్రీనరీ కనిపిస్తుంది, ఈ చెట్లు కనిపిస్తాయి. ఈ రూమ్లో కూర్చుంటే కనిపిస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళినా మనకు గ్రీనరీ పచ్చగా కనిపిస్తుంది. ఇది ప్రీకాస్ట్ హోమ్ అండి. ఈ దాదాపు రియల్ హోమ్ కట్టాలంటే ఏంటంటే పిల్లర్స్ వేయడము, ఇటుక గోడలు పెట్టడము, దాని తర్వాత దాని మీద రూఫ్ వేయడము, ఇదంతా పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్. సో మా అబ్బాయి ఆర్కిటెక్ట్ కాబట్టి, అతను బిల్డర్ కూడా కాబట్టి, ఇటువంటి హోమ్స్ కడితే ఎన్ని రోజులు ఫాస్ట్ కట్టగలుగుతామనే ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద ప్రీకాస్ట్ హోమ్. ఇది 23 రోజులు టోటల్ ఫ్రేమ్ వేశారు. ట్రిప్లెక్స్ 23 days బ్యాక్ ఏమీ లేకుండే, జీరో ఉండే.
23 డేస్ల కింద అన్ని దాని బేస్ చేసి దానిపైన ఇదంతా కూడా వేయడం జరిగింది. సో అతను ఎప్పుడు కూడా గ్రీనరీ ఎక్కడ కనిపించినా కనిపించాలనే ఉద్దేశంతో ఇక్కడ గ్రీనరీ, ఇక్కడ కూర్చున్నప్పుడు ఇది గ్రీనరీ కనిపిస్తుంది. సో ఇట్లా కనిపించాలి, అది గ్రీనరీ మన ఇంట్లోకి వచ్చినట్టు ఉండాలన్న ఉద్దేశంతో ఈ విధంగా డిజైన్ చేసిండ్రు. ఇది దేవుడి రూము. దేవుడి రూమ్ కూడా గ్రీనరీ ఉండాలని చెప్పి అక్కడ కూర్చుంటే మనకు బయట గ్రీన్ కనిపిస్తుంది. మనం ఇక్కడ కూర్చుంటే కూడా ఇక్కడికి వెళ్ళి గ్రీనరీ కనిపిస్తుంది. ఈ ఫొటోస్ అన్నీ ఏంటి సార్? నా వైఫ్, మా పెద్ద కోడలు, మా చిన్న కోడలు, నా 2 కొడుకులు, మా మనమడు. ఇతను చిన్న కొడుకా సార్ ఆర్కిటెక్ట్? పెద్ద ఆయన ఆర్కిటెక్ట్, పెద్ద చిన్న ఆయన సివిల్ ఇంజనీర్. ఓహో. ఇదేమో లివింగ్ రూము, ఇది ఇంకో షార్ట్ లివింగ్ రూము, ఇది డైనింగ్. ఓకే. సో డైనింగ్లో నుంచి చూస్తే కూడా ఈ గ్రీనరీ ఎంత కనిపిస్తుంది నాకు. ఫస్ట్ ఇక్కడ తొట్లల్లో గ్రీనరీ పెంచవచ్చు. ఓకే. ఇవి అవుట్ సైడ్ కూడా గ్రీనరీ మంచిగా బాగా కనిపిస్తుంది. మీ ఫ్యామిలీ ఫోటోనా సార్ డైనింగ్ రూమ్ లో పెట్టుకున్నారు? నా 2 కొడుకులు, మా పెద్ద అబ్బాయి మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాం అది. అక్కడ నా వైఫ్, మా మదరు, మా తమ్ముని భార్య. మామూలుగా ఇది ప్రీ కాస్ట్ బిల్డింగ్ కదండి సార్, అయితే మీ అబ్బాయి కట్టింది కాబట్టే పైగా లో కాస్ట్ లో కట్టాడు అని మీరు చెప్పారు. నార్మల్గా బయట వాళ్ళు కడితే ఎన్ని కోట్లు అవుతుంది ఇల్లు, మనకెంత అయింది? అంటే అప్పుడు తక్కువ అండి కాస్ట్, మా పెద్ద అంటే దీనికన్నా ఒక 5% ఎక్కువైతుంది. అయితే మనకు 2.5 crores అయిపోయింది అప్పుడు ఇల్లు మొత్తం అంతా కలిపి ఒక 2.5 crores కట్టేసినాం అప్పుడు. సార్ ఇవన్నీ ఏంటి పంచలోహ విగ్రహాలా? లేదండి, ఇట్లనే ఎవరో ప్రజెంట్ ఇచ్చినవి అన్నీ కూడా వాడితే ఇక్కడ పెట్టాము. హాల్లో ఓ 2 కత్తుల్ని మీరు ఫ్రేమ్ కట్టి మరి పెట్టుకున్నారంటే దానికి ఏదో హిస్టరీ ఉంటుంది. అప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చేసేటప్పుడు ట్రాన్స్రాయ్ అనే కంపెనీ ఉండే. ఆ ట్రాన్స్రాయ్ అనే కంపెనీ రష్యాకి సంబంధించింది. రష్యన్ ఎక్స్ డిఫెన్స్ మినిస్టర్ ఆ ట్రాన్స్రాయ్కి CEO ఉండే. సో ఫస్ట్ అతనికి డిన్నర్ ఇచ్చినప్పుడు ఆ 2 కత్తులు మాకు అతను ప్రజెంట్ చేశాడు. ఇది గ్రౌండ్ ఫ్లోర్, మనం పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. పైకి వెళ్ళి కూడా వ్యూ ఇంకా చాలా బాగుంటుంది. సార్ అసలు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు మీరు? నేను చదువుకునే రోజుల్లోనే నేను కార్పొరేషన్ ఎన్నికలు వస్తే కార్పొరేషన్ ఎన్నికల పేపర్లో చూసి మనం ఎందుకు కాంటెస్ట్ చేయకూడదు అని చెప్పి ఆలోచన వచ్చింది. కానీ మనం ఆ ఏజ్లో మనకు టికెట్ ఇస్తారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండే. కానీ నమ్మకం ఉండే నాకు టికెట్ మనకు వస్తుంది, రావచ్చు. సో దాంతో ఏం చేసామంటే కార్పొరేషన్ ఎన్నికల్లో ఇప్పుడు ప్రయత్నం చేశాము. గట్టిగా ప్రయత్నం చేస్తే వచ్చేసింది. ఎందుకంటే చాలా పెద్ద గ్రూప్ ఉండే మాది. కేవలం మా యొక్క గ్రూప్ని చూసి టికెట్ ఇచ్చారు. చిన్న వయసులోనే మీరు కార్పొరేటర్ అయ్యారంట. ఎంత ఏజ్లో సార్? 22-23 ఉండొచ్చు అండి. 22-23 ఉండొచ్చు. డిగ్రీ సెకండ్ ఇయర్స్ అవుతున్నప్పుడు, సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు అప్పుడే మాకు ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ రాగానే టికెట్ ప్రయత్నం చేసిన, టికెట్ వచ్చేసింది, కార్పొరేటర్గా గెలిచేసిన కూడా. సార్ హుడా చైర్మన్గా కూడా పనిచేశారు కదా, ఇప్పటికీ మీకు గుర్తుండిపోయేది ఏంటి అప్పట్లో మీరు చేసిన పనుల్లో? హుడా చైర్మన్గా ఉన్న 3.5 yearsలో అనేక కార్యక్రమాల్ని హైదరాబాద్ నగరానికి అందించినామండి. ఇప్పుడు కనిపిస్తున్న ఔటర్ రింగ్ రోడ్ అంతా నేనే వేసాయండి. ఇది ఔటర్ కూడా అంతా నేనే, డిజైన్ కూడా నేనే చేయించిన. కంప్లీట్గా ప్రతి స్టెప్ ఔటర్ రింగ్ రోడ్ ఈ విధంగా రావడానికి ప్రధానమైన కారణం ఆ రోజుల్లో నేనే. అంటే నేనంటే నాకు ఆ స్వేచ్ఛనిచ్చిన ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారిది. మరి డిజైనింగ్ దానికి సంబంధించిన ఎంత ఎవ్రీథింగ్, ఆ రోడ్ అంతా విడుతుండాలి. రాబోయే రోజులలో హైదరాబాద్ నగరంలో రోజు ఎన్ని కార్లు వస్తాయి, నెలకి ఎన్ని కార్లు వస్తాయి, సంవత్సరానికి ఎన్ని కార్లు వస్తాయి, పాత కార్లు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ రోడ్ల మీద తిరగాలి. కాబట్టి 2050-60 వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలన్న ఆలోచనతో వేసిన రోడ్ ఇది. ఇంకా హైదరాబాద్లో కూడా అంటే చాలా ఫ్లైఓవర్లు వేసాము అప్పుడు. పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ ఎలివేటర్ కారిడారు, మూసాపేట్ ఫ్లైఓవర్, హైటెక్ సిటీ ఫ్లైఓవర్, అడిక్మేట్ ఫ్లైఓవర్, ఓల్డ్ సిటీలో ఉన్న ఆ అన్ని ఫ్లైఓవర్లు నేను నల్గొండ బస్టాండ్ ఫ్లైఓవరు, ఇవన్నీ ఫ్లైఓవర్లు నేను చేసినాయండి అప్పుడు. అంటే ట్రాఫిక్ మీద నాకు బాగా శ్రద్ధ అండి. హైదరాబాద్ నగరంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా క్రమంగా తీరిపోతున్నాయి. రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు కేవలం ట్రాఫిక్ సమస్యనే మెయిన్ సమస్య. ఈ ట్రాఫిక్ సమస్యను ఇప్పటి నుంచి మనం పరిష్కరించుకుంటూ వస్తే ఒక 30-40 సంవత్సరాలకు అంత సెట్ అవుతుందని ఆలోచనతో మ్యాక్సిమం ఫ్లైఓవర్స్ మనం హైదరాబాద్లో ఆ రోజుల్లో కట్టడం జరిగింది. ప్రతి ఫ్లైఓవర్ వెనుక నా కృషి ఉంది, నా బుర్ర ఉంది. నేను ఆ విధంగా ఉంటే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి కన్సల్టెంట్తో డిస్కస్ చేస్తే ఆ విధంగా డిజైన్ చేశాను. మీరు 2009లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎల్బీ నగర్ నుంచే కదా మీరు 3 సార్లు కూడా ఎమ్మెల్యే అయింది. అయితే అప్పుడు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. వారితో మీ అనుబంధం ఏంటో చెప్పండి. వారు నా గురువు గారు అండి. రాజకీయంగా నన్ను ఇక్కడ దాకా వచ్చినంటే కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అండి. ఈరోజు నేను 3 సార్లు శాసనసభ్యునిగా అయినా, ఒకసారి హుడా చైర్మన్గా అంటే
రాజశేఖర రెడ్డి గారండి. అంటే ఫస్ట్ బీజం వేసింది ఆయన, దాని తర్వాత ప్రజలు ఇక ప్రేమాభిమానాలు చూపెట్టి ఈ విధంగా నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు. 2014లో మీరు ఆర్ కృష్ణయ్య గారి మీద ఓడిపోయారు. ఆ ఓటమి మీకు నేర్పిన పాఠాలేంటి? ఓడిపోతానని సంగతి అప్పుడు నాకు తెలుసండి. ఎందుకంటే అంచనా వేసిన అన్ని రకాలుగా సర్వేస్లో చూసిన అన్నిట్లో కూడా ఏ విధంగానే ఓడిపోయే అవకాశం ఉంది. నా సహచర శాసనసభ్యులైన కొంతమందికి నేను చెప్పిన, మనం సిటీలో ఎవరం గెలుస్తలేము, అందరం ఓడిపోతున్నాం, ఒక్క సీటు కూడా గెలవదని చెప్పిన. అనుకున్నట్టే 2014లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలే. ఓడిపోయినాక సరే ఎప్పుడు కూడా ప్రజలతో టచ్లో ఉంటుంది కాబట్టి ఓడిపోయినాక కూడా కొద్ది రోజులు చాలామంది ప్రజలతో నేను ఎప్పుడు టచ్లో ఉండే. 2018 ఎలక్షన్స్లో మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు గెలిచిన, అప్పుడు హైదరాబాద్లో నా ఒక్క సీటే గెలిచింది, నా ఒక్క సీటే, ఓన్లీ సీట్ అది గెలిచింది. టోటల్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో సబితా ఇంద్రారెడ్డి గారు నా పక్కకున్నారు. వారిది కొంచెం పార్ట్ ఒక 10% జిహెచ్ఎంసీకి వస్తుంది, మిగతా 90% రూరల్కి వస్తుంది. ఆవిడ నేను ఇద్దరమే గెలిచామన్నమాట. సో జిహెచ్ఎంసీలో నా ఒక్క సీటే. సో ప్రజలు ఆ విధంగా అభిమానించి ఇప్పుడు ప్రజలు ఆదరణ చూపెట్టింది కాబట్టి నేను ఆ రోజు గెలవగలిగాను. మీరు ఇందాక ఒక మాట చెప్పారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నా గురువు గారు అని. ఆయన అస్తమయం తర్వాత జగన్ గారు, వారి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు వైఎస్ఆర్సీపీ. మరి మీరు ఎందుకు ఆ పార్టీలో జాయిన్ అవ్వలేదు? అంటే రాజశేఖర రెడ్డి గారికి నాకున్న అనుబంధం వేరే, జగన్ గారితో నేను అంతా ఎక్కువ అటాచ్ కాలేకపోయినా. ఎందుకంటే జగన్ గారు చాలా తక్కువ కలిసేవాళ్ళు, అప్పుడు ఎప్పుడో రేరుగా వచ్చేవారు, వారు బెంగళూరులో ఉండేవారు. కాబట్టి ఆయనకు నాకున్న అనుబంధము వేరే. జగన్ గారికి అంటే రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా నేను గౌరవం ఇస్తా, అభిమానిస్తా, కానీ మా పర్సనల్ అనుబంధం రేపు అంత డెవలప్ కాలే. మీ నాన్నగారు ఐబీలో డిఎస్పీగా చేశారంట, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. వారి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? డిసిప్లిన్ అండి. మా నాన్నగారు చాలా డిసిప్లిన్గా ఉంటారు, చాలా సిస్టమేటిక్గా ఉంటారు. కాబట్టి ఆ డిసిప్లిన్, సిస్టమేటిక్ అనేది లైఫ్లో చాలా అవసరమైన సంగతి. అప్పట్లో మా నాన్నగారు చెప్తుంటే చిరాకు అనిపించేది, ఊకే అదే విషయం చెప్తుంది. ఇప్పుడు మాకు అనిపిస్తుంది మా నాన్నగారు ఆ రోజు డిసిప్లిన్ నేర్పించాడు కాబట్టి ఆ డిసిప్లిన్ చాలా ఎంతైనా జీవితంలో అవసరమైన సంగతి ఇప్పుడు అర్థమవుతుంది. అయితే 2018 ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది సార్? అంటే కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన మాట వాస్తవమే, కానీ కాంగ్రెస్ అభ్యర్థిగా నేను టికెట్ సంపాదించుకోనికి 35 సంవత్సరాలు ఆ పార్టీలో కష్టపడి పనిచేస్తే నాకు టికెట్ ఉరికి రాలేదండి. ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు వదిలేసి నన్ను రాజకీయంగా సమాధి చేద్దామని ప్రయత్నం చేసి వదిలేసి టీడీపీకి అనౌన్స్ చేసేశారు. చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా క్యాండిడేట్ని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి మేము రిక్వెస్ట్ చేసుకున్నాం. రిక్వెస్ట్ చేసి మీ అభ్యర్థి ఓడిపోతాడు, అది ఉట్టిగా టీఆర్ఎస్కి వెళ్ళిపోతుంది సీటు, దయచేసి సీటు మార్చండి అంటే ఆయన కనుక్కున్నాడు, అంతా తెలుసుకొని నిజంగా కూడా ఎవరికైతే బాగుంటుందని చెప్పి కనుక్కొని ఇది అభ్యర్థి ఓడిపోతాడని చెప్పి మళ్ళీ నాకు ఆ అభ్యర్థిని పెట్టిన అభ్యర్థిని వేరే నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ నాకు ఇచ్చారు టికెట్. అంటే ట్రాన్స్ఫర్ చేయడం వల్ల నాకు టికెట్ దొరికింది. అంటే కాంగ్రెస్ వాళ్ళకి నాకు టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఓకే, ఈ మామూలుగా ఇవ్వలేదు. ఇక 2020లో కేసీఆర్ గారు మిమ్మల్ని మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ని చేశారు. ఇప్పుడు చూస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మూసీ ప్రక్షాళన అంటున్నారు. మూసీకి సంబంధించి మీకు చాలా నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు జరుగుతున్నవన్నీ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఎప్పుడైనా మీ ఐడియాస్ షేర్ చేయాలనిపిస్తుందా ప్రభుత్వానికి? షేర్ చేస్తే వినేవాళ్ళు ఎవరు ఉన్నారండి? అసెంబ్లీ సాక్షిగా అప్పుడప్పుడు చెప్పాల్సింది, కానీ అసెంబ్లీలో కూడా చెప్పాలంటే ఆ సబ్జెక్టుకు మొత్తం చెప్పాలంటే ఒక గంట సేపు అవుతుంది. అంత టైం ఇవ్వరు. ఏదో వచ్చిన టైంలో ఒక నిమిషం 6 నిమిషంలో చేస్తాం. ఆ కేసీఆర్ గారి టైంలో మూసీ ప్రక్షాళన చేద్దామని చెప్పి చైర్మన్గా నన్నే నియమించినప్పుడు అనేక రకాలుగా హోంవర్కులు చేసి ఎక్సర్సైజ్ చేసేసి మూసీ నదికి రివర్ బౌండరీ బఫర్ జోన్ అంతా కూడా నిర్ణయించింది మేమే, హద్దులు నిర్ణయించింది మేమే. దాని తర్వాత మూసీ నదిలో 3 స్టేజెస్ ఉంటాయి. మొదటి స్టేజ్లో మూసీకి వచ్చే మురుగునీరు, డ్రైనేజ్ వాటర్ అంతా కూడా దాన్ని ఎస్టీపీలు పెట్టి శుద్ధి చేసి స్వచ్ఛమైన నీటిని మూసీ నదిలోకి వదలాలి. అది మొదటి స్టేజ్. రెండవ స్టేజ్ మూసీలో పేరుకుపోయిన ఒండ్రు మట్టి, అంటే గత 50-60 సంవత్సరాలుగా ఇండస్ట్రియల్ సెడిమెంట్స్ అనుకోండి, మన డ్రైనేజ్ అనుకోండి, అనేక రకాలుగా ఒండ్రు మట్టి చేరిపోయింది. కాబట్టి ఆ ఒండ్రు మట్టిని అంతా కూడా తీసేసి సైడ్కి వేసేసి ఒక ప్రవాహాన్ని క్రమబద్ధీకరణ చేసేస్తే ఎప్పుడు నిరంతరం పారుతూ ఉంటుంది. లేదంటే అక్కడక్కడ స్ప్రెడ్ అయిపోయి పారుకుంటూ అక్కడక్కడ గుంతలలో అయిపోయి ఈ దోమల డెవలప్మెంట్, మస్కిటో మీన్స్ ఎక్కువైపోతే లార్వా బాగా గ్రో అవుతుంది. కాబట్టి ఆ ప్రవాహాన్ని క్రమబద్ధీకరిస్తే సాఫీగా నీళ్ళిపోతాయి. ప్రవహించే వాటర్లో దోమలు డెవలప్ కావు. సో తద్వారా దోమల్ని కూడా అరికట్టే అవకాశం ఉంటుంది. నిరంతరం ప్రవాహం కొనసాగుతుంటుంది. 3వ స్టేజ్లో రోడ్డు ఆలోచన, అంటే ఈస్ట్ నుంచి వెస్ట్ కారిడార్, అంటే నాగోల్ నుంచి దాదాపు మళ్ళీ దాని తర్వాత గౌరెల్లికి ఎక్స్టెండ్ చేసాం. గౌరెల్లి నుంచి గండిపేట వరకు
ఈస్ట్ వెస్ట్ కారిడార్ అని చెప్పేసి రోడ్లు అటువైపు ఒక 120 ఫీట్ రోడ్డు, ఇటువైపు ఒక 120 ఫీట్ రోడ్డు వేద్దామని చెప్పేసి డిసైడ్ చేసినాం. అది ఎందుకంటే దానివల్ల హైదరాబాద్ ట్రాఫిక్ డీకంజెషన్ అవుతుంది. ఈ ట్రాఫిక్ డీకంజెషన్ అవుతుంది కాబట్టి మూసీ నది ప్రక్షాళన అయిపోతుంది, దోమలు అరికట్టిన వాళ్ళం అయిపోతాం, హైదరాబాద్ ట్రాఫిక్ డీకంజెషన్ అవుతుంది. ఈ 3 అంశాలు మూసీలో ఇమిడి ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి గారికి పరిపాలనా అనుభవం లేకపోవడం వల్ల మొదటనే వచ్చి డైరెక్ట్ ఇండ్లు కూలగొడతా అని చెప్పి అన్నింటినీ మార్కింగ్ చేసి చేయడం వల్ల గందరగోళం నెలకొంటుంది. మూసీ నది ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా కానీ మేము వారికి వ్యతిరేకంగా కానీ చేయలేదండి. రాబోయే తరాలకు మూసీ నది కంపల్సరీ కావాల్సిందే, చేయాల్సిందే. కానీ చేసే పద్ధతి రాగానే మేము అంటా ఉన్నాం. ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా 3 సార్లు ఎమ్మెల్యేనైనా ఒక్కసారి కూడా మంత్రిని కాలేకపోయాను అని? మనం ఏదో అనుకుంటాం కానీ మనకు అది పొందాలంటే అది మనకు రాసి పెట్టి ఉండాలి. సరే, అది ఎప్పుడు ఎట్లా ఉంటుందో చెప్పలేము. కాబట్టి దాని గురించి నేను పెద్ద ఏమో ఆలోచించనండి. నా నియోజకవర్గ ప్రజలకు మంచి సౌకర్యాలు ఏ విధంగా కల్పించాలనే నిరంతర ఆలోచన తప్ప నాకు వేరే ఆలోచన ఉండదు. వచ్చేటప్పుడు వస్తుంది, రాకున్నా బాధపడేది లేదు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి ఊహించని దెబ్బ తగిలింది. 3వ సీఎంగా మీరు మాకొద్దు అన్నట్టుగా ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు చూస్తే అసలు పరిస్థితులన్నీ మారిపోయాయి. వారి కూతురైన కవిత గారే వేరుకుంపటి పెట్టేసుకున్నారు. పార్టీలో కూడా పెద్దగా అంతగా యూనిటీ ఉన్నట్టు కనిపించట్లేదు. పెద్ద ఆయన కూడా అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఫామ్ హౌసే, మళ్ళీ ఇప్పుడు కూడా ఫామ్ హౌస్కే పరిమితం అవుతూ ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్కి అసలు మీ బీఆర్ఎస్ పార్టీ ఎలా సిద్ధమవుతోంది? బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉందండి. కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అందరం కూడా పనిచేస్తున్నాము. కవిత గారు వేరే కుంపటి పెట్టుకున్నా కానీ మనకేం పెద్ద తేడా ఏం ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే భేదాభిప్రాయాలు ఉంటాయి కాబట్టి ఆ భేదాభిప్రాయం మేరకు ఆమె వేరే కుంపటి పెట్టుకుంది. అయినా కానీ బీఆర్ఎస్ పార్టీ చాలా పటిష్టంగా ఉందండి. ఈ రోజు కూడా స్ట్రాంగ్గా ఉంది. స్ట్రాంగ్ ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తుంది. పాలక వర్గం గతంలో ఏదైతే ఇచ్చిన దొంగ హామీలను అన్నింటినీ ఎండగడతా ఉంది. ప్రజల్ని ఎందుకు మోసం చేస్తుందని చెప్పేసి నిలదీస్తూ ఉన్నారు. ఆ నిలదీస్తూ ఉంటే ఏంటంటే మాకు సీఎం రేవంత్ రెడ్డి గారికి కోపం వస్తూ ఉంది. ఎందుకంటే ఆయన కోపం ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడుతుండే. ఎంత మాట్లాడుతుండే, ఎంత నీచమైన పదజాలం వాడుతుందంటే వాళ్ళని కోసి అలా రక్తాలు వెదజల్లాలని చెప్పేసి అనే స్థాయికి కూడా వచ్చేసిండు. అంటే వీళ్ళకందరికీ ఏముంటుందంటే పెద్దవాళ్ళకందరికీ ఒకసారి అధికారంలోకి రాగానే నా వల్లనే వచ్చింది, నేనే తీసుకొచ్చిన, ఇక నా అంత పెద్ద మనోగాడు లేడని ఒక అహంకారం ఉంటుంది. ఎప్పుడైతే అధికార పీఠం ఎక్కినప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన భాషా విధానం మార్చుకోవాలి. కానీ మార్చుకోరు. ఎందుకు మార్చుకోరు అంటే నేను ఇదే భాషతో అధికారంలోకి వచ్చిన కదా కాబట్టి ఇది నేను మార్చుకుంటే ఎందుకు మార్చుకుంటా అని చెప్పేసి అని ఇంకెక్కువ మాట్లాడుతుంటారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాత్ర ఒక రకమైన పాత్ర ఉంటుంది, అధికార పీఠం ఎక్కినాక ఇంకో రకమైన పాత్ర ఉంటుంది. ఆ పాత్రల్ని సరిగా అర్థం చేసుకుంటే సాఫీగా అయిపోతుంది అంతా కూడా. సార్, లాస్ట్ ఇయర్ మీ మీద SC/ST అట్రాసిటీ కేసు నమోదైంది. ముఖ్యంగా సుజాత బానోత్ అని హస్తినాపురం కార్పొరేటర్, ఆమె విషయంలో మీరు హనీమూన్ అనే పదాలని వాడాల్సి వచ్చింది. కామెంట్ చేశారు. మీరు ఇంత పెద్దలు, చాలా స్మూత్గా, చాలా సాఫ్ట్గా ఉండే మనిషి, ఎందుకు అలా కామెంట్ చేయాల్సి వచ్చింది? ఆమె పేరు తీసి కామెంట్ చేయలేండి. రాజకీయంగా దాన్ని వాడుకున్నారు. నా మీద ఏ అలిగేషన్స్ లేవు. ఏదో ఒక అలిగేషన్ పెట్టాలి. ఎప్పటికైనా ఒక చెత్త అలిగేషన్స్ అప్పుడప్పుడు పెడతా ఉంటారు. అది కబ్జా చేసింది, ఇది కబ్జా చేసింది. ప్రభుత్వం మీదే ఉంది. ప్రభుత్వం 3 సంవత్సరాలు అయితే మీ ప్రభుత్వం ఏది కబ్జా చేసిందో నిజాన్ని నిగ్గు తేల్చండి, తెలిసిపోతుంది. అంటే వేగ్గా బట్ట కాల్చి మీదేయడము, అది కూడా ఆ విధంగానే చేసే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు ప్రస్తుతానికి మా మహిళా ఉమెన్ కమిషన్లో ఉంది కాబట్టి దాని గురించి ఎక్కువ చెప్పలేను నేను. మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా నేను పార్టీ మారి రాంగ్ డెసిషన్ తీసుకున్నాను అని? అట్లేం లేదండి. నేను డెసిషన్ తీసుకున్నది కరెక్టే అనిపిస్తుంది నాకు 100%. ఎందుకంటే ఆ పార్టీలో నేనిక ఇమడలేను. ఎందుకంటే 30 సంవత్సరాల చెమట రక్తం అంతా కూడా, నా యవ్వనం అంతా కూడా అందులో పెట్టి అనేక యాజిటేషన్స్లో అనేక మంది అనేక రకాలుగా పార్టీకి నేను ఉపయోగపడ్డాను. కానీ పార్టీ చివరికి నన్నే మోసం చేసి, నన్నే నా టికెటే కట్ చేసి నన్ను భూస్థాపితం చేద్దామని ప్రయత్నం చేసిన నాయకుల మధ్యలో నేను ఉండను అని చెప్పేసి బయటకు వచ్చేసిన. మీరు ప్రభుత్వంలో పనిచేశారు. ఒక అధికార పార్టీ ఎలా ఉంటుందనేది కూడా మీకు బాగా తెలుసు. డెసిషన్ మేకింగ్ అనేది ఎలా ఉంటుంది. గతంలో కాంగ్రెస్లో చూశారు, ఆ తర్వాత బీఆర్ఎస్లో కూడా చూశారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ని చూస్తున్నారు. ఆ మంత్రుల పనితీరు కూడా ఎలా ఉంది అనేది అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి అనిపిస్తుంది? ఎవరికి మార్క్స్ వేయాల్సి వస్తే అంతమంది మంత్రుల్లో ఎవరికి హైయెస్ట్ మార్క్స్ వేస్తారు మీరు? ఇప్పుడు ఉన్న మంత్రుల్లో కూడా అండి ఎవ్వరు కూడా దాదాపు గతంలో చేసిన అనుభవం లేదండి. ఏదన్నా మంత్రి స్వర్గ స్థాయిలో కొంచెం చేసిన అనుభవం ఉంటుందంటే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలని ఈజీ అయిపోతుంది. గతంలో కొంతమంది మంత్రులు, దామోదర్ రాజనరసింహ గారు అనుకోండి, శ్రీధర్ బాబు గారు అనుకోండి, ఇంకా కొంతమంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మంత్రి పదవులు చేసిన అనుభవం ఉండే కాబట్టి కొంచెం బేస్ లైన్ అంతా కూడా అర్థమవుతుంది.
రేవంత్ రెడ్డి గారికి ఏదీ లేదు కాబట్టి అసలు 3 సంవత్సరాలు అతను సర్దుకుంటానికే సరిపోయింది. ఇక ముఖ్యంగా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి మంత్రివర్గం అంతా కూడా ఏంటంటే ఒకటే 1 పాయింట్ ఫార్ములా ఉన్నారు. రేపు 2 సంవత్సరాలు పోతే మళ్ళీ మేము దాదాపు 10 సంవత్సరాలు అధికారానికి దూరం కావాల్సి వస్తుంది. అంటే మీరు వస్తారా అధికారంలోకి? ఇక ఎవరు వస్తారో ప్రజలు నిర్ణయిస్తారండి. అంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేదా? మేము వస్తామని గట్టి నమ్మకం ఉంది, కానీ చెప్తే అహంకారంగా ఉంటుంది. ఇప్పుడే చెప్పుకొని మేమే వస్తామని చెప్తే అహంకారంగా ఉంటుంది. కాబట్టి మాకు గట్టి నమ్మకం ఉంది కాబట్టి అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఉన్నప్పుడే ఇల్లు సదురుకుందామని చెప్పే ఉద్దేశంతో ఆ ఆలోచనలు తప్ప రాష్ట్రం ఏ విధంగా ఉండాలి, రాష్ట్రం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, నా శాఖ ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, ముఖ్యమంత్రి గారితో ఏ విధంగా సమన్వయం చేసుకోవాలని చెప్పి ఒక్కరు కూడా ఇలా ఆలోచించే వ్యవధి కానీ టైం కానీ వాళ్ళకి లేదు. 3 సార్లు ఎల్బీ నగర్, అదే లాల్ బహదూర్ నగర్, ఆ నియోజకవర్గం నుంచి మీరు ఎమ్మెల్యే అయ్యారు, హుడా చైర్మన్గా ఉన్నారు, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. అంటే హైదరాబాద్ అభివృద్ధిలో ఖచ్చితంగా మీకంటూ ఒక పేజీ ఉందనే చెప్పొచ్చు. ఎప్పుడైనా సరే మీ గురించి మీరు ఆలోచించుకున్నప్పుడు, ఈ పనులన్నీ గుర్తొచ్చినప్పుడు బాగా సంతృప్తినిచ్చే అంశాలేంటి? అంటే ఎప్పుడు కూడా అండి నేను హైదరాబాద్ డెవలప్మెంట్ మీదనే ఎక్కువ ఫోకస్ చేసండి. రాబోయే తరాలకు ఎప్పుడు కూడా సౌకర్యాలు కల్పించాలి. మా పూర్వీకులు ఈ విధంగా చేయడం వల్ల ఇలా మేము హ్యాపీగా ఉన్నామన్న ఆలోచన వాళ్ళకు ఉండాలి. అండ్ ఎక్కడికక్కడికి అరకొర షార్ట్ ప్లానింగ్ చేసుకుంటూ అప్పటికప్పుడు మళ్ళీ ఇబ్బంది పడి అని ఉండకుండా బాగా ప్లానింగ్ చేసి చేయాలన్న ఉద్దేశంలో నేను హైదరాబాద్ ట్రాఫిక్ మీద నాకు ఎక్కువ శ్రద్ధ, హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద నాకు బాగా శ్రద్ధ. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారిని మా వియ్యంకుని డాటర్ మ్యారేజ్లో ఒకసారి కలిశాను. పత్రిక ఇస్తానికి వెడ్డింగ్ కార్డు ఇస్తానికి పోయాను. రేవంత్ రెడ్డి గారు చెప్పాను, సార్ మీరు హైదరాబాద్లో ట్రాఫిక్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఉపయోగం ఇచ్చే విధంగా కొన్ని సూచనలు చేస్తే చెప్పండి, వినండి సార్ అని చెప్తున్నా. చెప్తే ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది, దీని పక్కకి ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్కు మాకు ఈ ఈమార్ ప్రాపర్టీ రోడ్కు మధ్యలో ఒక 30 ఫీట్ల గ్యాప్ ఉంది, 30-40 ఫీట్ల గ్యాప్ ఉంది. అందులో అన్ని పిచ్చి చెట్లు ఇట్లా మొలిచినాయి సార్, అంతా కూడా అంతా చిదారం లాగా అయిపోతుంది. దాన్ని మీరు వెడల్పు చేస్తే దాదాపు ఒక 2 లేన్స్ మీకు ఎక్కువ వస్తాయి, ట్రాఫిక్ ఈజీగా పోయి గచ్చిబౌలి నుంచి లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. చెప్పుకుంటూ నాకు మన హస్తినాపురము ఫ్లైఓవర్ ఇవ్వండి సార్, మరి ఆనంద్ నగర్కు ఫ్లైఓవర్ అవసరం, చాలా అవసరం సార్, మాకు ఎట్టి పరిస్థితుల్లో అవసరం, మీరు ఎట్టి పరిస్థితుల్లో టేకప్ చేయాలి. గతంలోనే అంతా రెడీ చేసి పెట్టినాము. మీరు ఈ 2 చేయకుండా టీకేఆర్ కమాన్ దగ్గర ఫ్లైఓవర్ చేస్తూ ఉన్నారు. అది ఇప్పుడు అవసరం లేదు సార్, 2030లో అవసరం, అది ఇప్పుడు అవసరం లేదు. అంత ట్రాఫిక్ జామ్స్ ఏముండే అని చెప్పేసి చెప్పాను. చెప్తే మీరు ఒక లెటర్ ఇవ్వండి క్యాన్సిల్ చేయమని చెప్పేసి టీకేఆర్ కమాన్ అన్నాడు. యాజ్ ఏ శాసనసభ్యునిగా నేను లెటర్ ఇవ్వనేమో అనుకున్నాడు ముఖ్యమంత్రి గారు. నెక్స్ట్ డే అసెంబ్లీలో కలిసి లెటర్ ఇచ్చా, అది వద్దు, అది 2030 నాడు చేయండి, కాకపోతే ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది, 4 సంవత్సరాల నాడు కనుక ట్రాఫిక్ ఇంప్రూవ్ అయితే అప్పుడు చేసుకుంటారు, ఈ 2 చేయమని చెప్పేసి అంటే ఇమీడియట్ కమిషనర్కి ఫోన్ చేసి చెప్పాడు, ఈ హస్తినాపురం ఫ్లైఓవర్ కానీ ఆనంద్ నగర్ ఫ్లైఓవర్ కానీ ఇమీడియట్ టేకప్ చేయండి అని చెప్పాడు. కమిషనర్ గారు కూడా నాకు ఫోన్ చేసి ఇట్లా సీఎం గారి నుంచి కూడా కాల్ వచ్చింది, ఈ 2 కూడా తీసుకుంటాం, టీకేఆర్ కమాండ్ కూడా తీసుకుంటాం, ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు క్యాన్సిల్ చేయడం ఎందుకులే అంటే సర్లే మీ ఇష్టమని నేను చెప్పాను. సో ఆ 2 హస్తినాపురం ఫ్లైఓవర్ అండ్ ఆనంద్ నగర్ చౌరస్తా ఫ్లైఓవర్ 2 కూడా ఈ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసిండు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఓ ప్రతిపక్ష నాయకుడు అడిగినా కానీ ఆయన స్పందించిన విధానాన్ని ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. సార్, ఈ ఏరియా అంతా డే టైంలో ఎలా ఉంటుంది, నైట్ టైంలో ఎలా ఉంటుంది? నైట్ టైంలో ఇంకా చాలా బాగుంటుందండి. ఈ పెద్ద బిల్డింగ్స్ అన్నిట్లలో లైట్లు వచ్చేస్తాయి, అన్నిట్లలో లైట్లు వేస్తారు. లైట్లు వేస్తే అది ఒక న్యూయార్క్ నగరాన్ని తలపిస్తుంటా ఉంటుంది, అంత పెద్ద కన్స్ట్రక్షన్. ఇప్పుడు టాలెస్ట్ బిల్డింగ్ దాదాపు ఇది 35 ఫ్లోర్స్ ఏమో ఉంది, అది కూడా ఒక 30 ఫ్లోర్స్. సో వాటిలో అన్నిట్లలో లైట్లు వచ్చేస్తాయి. మళ్ళీ డే టైంలో చూసినప్పుడేమో ఇటువైపు అంతా పక్షులు కనిపిస్తున్నాయి. డే టైంలో మీకు అన్ని పక్షులు ఉంటాయండి. ఇప్పుడు గుడ్ల గూబల కాంచెల్లి మీకు కంజులు, నెమళ్ళు అయితే పురివిప్పి నాట్యం చేస్తుంటాయి ఈ సీజన్లో, వర్షాకాలం సీజన్లో. అవంతా కూడా పింఛాలన్నీ కూడా ఇట్లా ఇప్పి అన్నీ చాలాసేపు ఉంటాయి, అట్లా 10-15 నిమిషాలు ఉంటాయి అట్లా. చాలా బాగుంటుంది కదా. ఈ రోజుల్లో పల్లెటూళ్ళలోనే ఇంత కనిపించట్లేదు సార్ పచ్చదనం కావచ్చు. అంటే మీరు ఫారెస్ట్లో, అడవిలో అన్నలా ఉంటున్నారు కాబట్టి వీటన్నిటిని కూడా ఎంజాయ్ చేస్తున్నారు మొత్తానికి. అయితే ఎలక్షన్స్ నామినేషన్స్ అఫిడవిట్లో మీరు ఒకటి మెన్షన్ చేశారు ఆస్తులకి సంబంధించి. మీకేమో 6 కోట్ల ఆస్తులు ఉన్నాయి, మీ మిస్సెస్ కమలారెడ్డి గారికి ఏమో 15 కోట్ల ఆస్తులు ఉన్నట్టుగా. 6 కోట్ల ఆస్తులు 15 కోట్ల ఆస్తులు అనేది విషయం కూడా అంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన ఆస్తులు ఉన్నాయి కండి వాళ్ళకు, సో అట్లా ఉండొచ్చు అంతేగాని శ్రీవారి ఇచ్చిన ఏం లేవా సార్?
మేమంతా కూడా ఇచ్చుడే ఉండదండి, తీసుకుంటే ఉంటుంది అంత మాకు. తీసుకోవడమే ఉంటుందంట. తీసుకోవడే ఉంటుంది, ఇచ్చుడే ఉండదు మాకు. సార్ మీ ఇల్లు అయితే అసలు పాజిటివ్ ఎనర్జీకి కేర్ ఆఫ్ అడ్రస్ లా కనిపిస్తోంది. ఎటు చూసినా ఎంత బాగుందో, పచ్చదనం కనిపిస్తోంది, ప్రశాంతత కనిపిస్తోంది. అసలు లో కాస్ట్ లో ఇంత మంచి ఇల్లుని డిజైన్ చేసిన, కన్స్ట్రక్ట్ చేసిన మీ అబ్బాయి ప్రీతంకి అయితే స్పెషల్ అప్రిసియేషన్ సార్. కంగ్రాచులేషన్స్. ఎంతో మందికి ఇల్లు అనేది ఖచ్చితంగా రిఫరెన్స్ గా మారుతుంది సార్. ఆల్ ద బెస్ట్ టు ప్రీతం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.